గంగాధర్ గారు దీంట్లో ఆద్యులు. ఇక్కడ ఈ పాలేకర్ గారిని తీసుకొచ్చి తిరుపతిలో కార్యక్రమాలు చేసిన వాళ్ళు. ఆయన ప్రసంగం తర్వాత భోజనాలు లెగుద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు సురేష్ నాయుడు గారి ద్వారా బుచ్చినాడి కండిగిలో పెద్దలు విజయరామ్ గారుని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉండేటువంటి రైతులందరూ కూడా చైతన్యవంతులై వ్యవసాయం అంటే గొప్ప, అన్ని రంగాల కన్నా వ్యవసాయమే మిన్న అనేటువంటి భావన కలిగి ఉంచి మన రాబో తరాలకి వాళ్ళు ఎట్లా చేస్తారు, తప్పకుండా ప్రకృతి వ్యవసాయం అనేది తప్పకుండా చేస్తారు, మనం వద్దన్నా కూడా చేస్తారు రాబోయే కాలంలో. కానీ మన వంతుగా మన బిడ్డలకి మంచి మార్గాన్ని ఒక బీజం వేసేసామంటే ఇంట్లో ఈ దారి మన రసాయనిక ఎరువుల దారి కాదు, మంది ఇంకా ప్రకృతి వ్యవసాయ దారి అని ఆలోచన తెచ్చుకొని గ్రామంలో మొదలుపెట్టినారంటే మంచి పరిణామాలు మొదలవుతాయి. ఆల్రెడీ మొదలైపోయాయి. ఎంతో కృషి జరిగింది. కృషి జరిగి మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాబోయే 1960 సంవత్సరంలో హరిత విప్లవం ద్వారా మనం ఎంతో సాధించేస్తాం. ఒక ఎకరాల్లో 10 బస్తాలు పండేది 15, 20, 30, 40, 50 కూడా పండించేసాం. పండించిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మన భూమాత నాశనం అయిపోయింది. భూమిలో ఉండేటువంటి సూక్ష్మజీవులు నాశనమైనాయి. ముఖ్యంగా వానపాములు 15 అడుగుల లోపల నిద్రావస్థలోకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇంకా మనం ఎంత పండించినా కూడా మన ఆరోగ్యం మీదకి వచ్చింది. షుగర్లు లేవు ఒక 50 సంవత్సరాల ముందు, బీపీలు లేవు, క్యాన్సర్లు లేవు. దీన్నంతా కారణం ఏమంటే మనసు తెలుసో తెలియకుండా, అంటే అది అవసరం అనుకున్నాం అప్పుడు, కానీ మితిమీరి విచక్షణారహితంగా ముందుకు పోయినందువల్ల, ఎవరు అడ్డుకట్ట వేయనందువల్ల శాస్త్రవేత్తలే మొదలుపెట్టారు దీన్ని. గ్రీన్ రెవల్యూషన్ ద్వారా అధిక ఉత్పత్తులు సాధించండి, రసాయనిక ఎరువులు, హైబ్రిడ్ విత్తనాలని మొదలుపెట్టండి అనేటువంటి విధానాన్ని మొదలుపెట్టారు. కానీ ఒక దశలో ఒక ఎకరాకి ఇంతే వాడాలి, సేంద్రియ పద్ధతులు పశువుల పేడనే వాడాలన్నప్పుడు ఆ విధానంగా అప్పుడే కానీ 1970లో మొదలైపోయింటే ఈ స్థితికి వచ్చి ఉండేది కాదు. ఈరోజు పంజాబ్ రాష్ట్రం, పంజాబ్లో హరిత విప్లవం అనేది ఎక్కువగా అందిపుచ్చుకున్నారు, విపరీతంగా అందిపుచ్చుకున్నారు. రసాయనిక ఎరువులు విపరీతంగా వాడినారు. మేమే గొప్ప అనుకున్నారు. కానీ కొంతకాలానికి ఏమైపోయిందంటే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్యాలన్నీ చెడిపోయినాయి, అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నీ చెడిపోయినాయి. ముఖ్యంగా క్యాన్సర్ అటాక్ అయింది. భారతదేశంలో ఎక్కువగా క్యాన్సర్ అటాక్ అయినటువంటి రాష్ట్రం ఏదిరా అంటే మనం పంజాబ్నే చెప్పుకోవాలి. ఈరోజు పంజాబ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి ఒక వెహికలే పోతా ఉందంటే ఎంత దుర్గతిలో మనం ఉన్నామంటే మనం ఆలోచించుకోవాలి. అంటే దీనికంతా కారణం ఏమిటంటే మనం దీర్ఘంగా ఆలోచించలేకపోయినాం. అంటే భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతాము, మన పిల్లకాయలు ఇబ్బంది పడతారు, మన భూమి ఆరోగ్యం దెబ్బతింటుందనేటువంటి ఆలోచించలేకపోయినాం. ఏదో ఒక మూకుమ్మడిలో ఈ ఎరువులు దొరుకుతూ ఉంది, సబ్సిడీలు ఇస్తూ ఉంటారు, మనకు ఒక ఎకరాకి ఇంత ఒక 15 వేస్తాము, 20 వేస్తాము, 30 వేస్తామనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినారు. కాబట్టి దాన్ని ఎంత మళ్ళా మనము ఆలోచించుకుంటూ ఉంటే నాకు 1996 సంవత్సరంలో ఈ ఆలోచన వచ్చింది. PhD ఎకనామిక్స్లో అయిపోయినాక ఒక అడుగేద్దాం దీంట్లో అని అడుగేస్తే నన్ను చూసి గేల్ చేసినారు. అప్పట్లో గ్రామాల్లో పోయినప్పుడు ఒక వర్మీ కంపోస్ట్ టెక్నాలజీ ఉందనేసి నాకు చెప్పించినారు శాస్త్రవేత్తలు. ఈ పాలేకర విధానము 2007 వరకు నాకు ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. 1996 నుంచి 97, 98, 99 తర్వాత వర్మీ కంపోస్ట్ టెక్నాలజీ ఒకటి ఉంది. రైతులు రసాయనిక ఎరువులు విపరీతంగా వాడుస్తున్నారు, చెప్పితే కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి వర్మీ కంపోస్ట్ అనేది రసాయనిక ఎరువులు దీటుగా వాడవచ్చు అనేది చేస్తే అడుగు పెడితే గ్రామాలలో తిరిగి 4-5 సంవత్సరాలు చేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ అనేది అవసరం అనేది శాస్త్రవేత్తలు చెప్పినందువల్ల నేను దాన్ని గట్టిగా పట్టుకున్నా, ప్రచారం చేసిన, రాష్ట్రమంతా తిరిగిన. సేంద్రియ వ్యవసాయం ఒకటి ఉంది, దాన్ని అలవాటు చేసుకోవాలి రాబోయే కాలంలో అనేది ఒక విధానంలో వెళ్ళిపోతూ ఉన్నా. మార్కెటింగ్ కూడా తీసుకొచ్చిన, ఆర్గానిక్ బజార్లు అనేది కూడా పెట్టిన రాష్ట్రంలో మొట్టమొదటిసారి తిరుపతిలో వరదరాజనగర్లో 2006లోనే. 2007లో పరిచయమైనారు పాలేకర్ గారు. హైదరాబాద్లో ఒక చిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఉంటే ఆ పాలేకర్ గారు ఒక దేశీయావు 30 ఎకరాల వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉంటే నేను అట్లే ఒళ్ళంతా జలధరించిపోయింది.
అంటే వర్మీ కంపోస్ట్లో పోతున్నాం ఇంతకాలము. ఒక ఆవు ఉంటే చాలు 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి విధానం చూస్తే నేను పోయి అడిగినాను, సార్ నేను ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నానంటే నన్ను అనుమతించాల దగ్గరికి వచ్చేదానికి. నాకు మొదట్లో మళ్ళా రెండవ రోజు మళ్ళా కూర్చున్నా పోయి, అంటే నాకు తెలుసో తెలియకుండా ఆ దారిలో పోతున్నాను. మీరు 75 రోజులతో చేసేటువంటి వ్యవసాయాన్ని వర్మీ కంపోస్ట్ని ఈరోజు 2 రోజుల్లోనే జీవామృతం ఘనజీవామృతం నేర్పిస్తున్నారు. అది నాకు తెలియదు ఇంతకాలము. ఆ పరిజ్ఞానాన్ని నాకు అవకాశం కల్పించండి అన్నప్పుడు 3 రోజుల కార్యక్రమం ఇచ్చాడు 2007 సంవత్సరంలో తిరుపతిలో. ఆ రోజు నుంచి అక్కడ 3 రోజులు కార్యక్రమం జరిగినాక రైతులంతా కూడా కళ్ళు నీళ్లు పెట్టుకొని పోయారు. అంటే మాకు ఇంతకాలం ఎవరు చెప్పినటువంటి దాతలు లేరు. ఒక దేశీ ఆవు ఉంటే, ఒక నాటు ఆవు ఉంటే మేము వ్యవసాయం చేయొచ్చు అనేటువంటి విధానం ఇంతవరకు మాకు చెప్పినటువంటి నాదుడు లేడే అనేటువంటి ఆలోచన కలిగించి ఆ రోజు మన రాష్ట్రంలో బీజం పడింది. అంటే నేను కూడా భయంగానే చేశాను ఆ ప్రోగ్రామ్ని. ఎవరు తోడు లేరు అప్పట్లో. అయినా సైంటిస్టులు కూడా అడిగారు, ఎవరు ఈయన, ఎక్కడి నుంచి వచ్చినారు ఈయన, మమ్మల్నే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎస్వి అగ్రికల్చర్ కాలేజీలో పెట్టారు ఇక్కడ మా ఇది, ఈయన మమ్మల్నే అడుగుతున్నాడే క్వశ్చన్స్ అని అడిగితే ఆయన దానికి సమాధానం చెప్పుకున్నాడు. ఆయన సమాధానం చెప్పి 3 రోజుల కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అక్కడ పునాది అయింది రాష్ట్రంలో. అక్కడి నుంచి వచ్చిన వారందరూ 600 మంది వచ్చినారు. 600 మంది వచ్చిన వాళ్ళు వ్యవసాయదారులే కాదు, ఒక పారిశ్రామికవేత్తలు కూడా వచ్చి కూర్చున్నారు. ఎంతోమందికి సహాయం చేసినారు. వేలు రైతులను పిలిపించి పాలేకర్ గారి మీటింగ్ 25 ప్రోగ్రాములు జరిపించినారు 2015 కంతా. అప్పుడు ప్రభుత్వం కూడా మేలుకునింది. అంటే ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఈ పాలేకర్ గారిని పిలిపించి రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరపునే 10,000 మందికి 10 రోజుల కార్యక్రమాన్ని కాకినాడలో కండక్ట్ చేసినారు. అక్కడ ప్రభుత్వం మయమైపోయింది సబ్జెక్టు. ఇంకా నాకు సంతోషము అనేది పక్కకు వచ్చేసినాను. పక్కకు వచ్చిన తర్వాత కూడా నాకు మనసులో ఇంకో కార్యక్రమం చేయడానికి నాకు మనసు పోదు. ఎందుకంటే మొదటి నుంచి ఒక 15-20 సంవత్సరాలు దీని మీదనే ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి ప్రత్యేకంగా కొన్ని మోడల్స్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. 36 పాలేకర్ గారు బీజం వేసినటువంటి మోడల్ అది. ఆ 36ని నెల్లూరు, చిత్తూరులో కొన్ని 100 డెవలప్ చేసినాం. అప్పట్లో రైతు సాధికార సంస్థ అనేటువంటి ఏర్పాటైంది ప్రభుత్వం తరపున. అక్కడి నుంచి ప్రకృతి వ్యవసాయమే చేసేదానికి ఈరోజు 15,000 మంది సిబ్బంది ఉన్నారు మన రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలో లేదు. కాబట్టి అంత సిబ్బంది ఈరోజు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఉన్నారంటే ఎటువంటి కార్యక్రమాలు జరిగి ఉండాలనో మనకే అర్థం కాదు. పాలేకర్ గారు అంత కృషి చేశారు మన రాష్ట్రానికి. కాబట్టి ఆ విధంగా జరుగుతూ వస్తే ఎక్కడో ఇంకా లోపం ఉంది. అంటే రైతులు పండిస్తున్నారు, వినియోగదారులకు నేరుగా పోవడం లేదు, ఎక్కడో మధ్యవర్తులు ఉన్నారు మళ్ళా. కాబట్టి రైతు వినియోగదారుల సంబంధాన్ని కలిగించేదానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఒక పార్ట్నర్షిప్ ప్రోగ్రాం పెట్టిన. ఒక రైతు 30 సెంట్లో కూరగాయలు పండిస్తే 20 కుటుంబాలు తినాలి. ఆ విధంగా తిరుపతిలో వేమూరు గ్రామంలో మొదలుపెట్టాం. తట్టుకోలేకపోయినారు రైతులు, వినియోగదారులు తరమతా వచ్చినారు. మాకెప్పుడు వస్తుంది సంచి అని 1,500 రూపాయలు ఇచ్చినారు ఒక్కొక్క వినియోగదారులు. అంటే 30 సెంట్లకి 30,000 రూపాయలు ఒక నెలకే వచ్చేటట్టు చూపించినాం. కాబట్టి ఆ విధంగా రైతులు, వినియోగదారులు ఈరోజు మార్కెటింగ్ అవసరం లేదు, మార్కెటింగ్ ఎత్తుకోని అవసరం లే. మన గ్రామంలో, మన పంచాయతీలో ఈ సర్వే నెంబర్లో నేను చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయం గర్వంగా చెప్తే ఈరోజు ఇంటర్నెట్లో కూడా మనకు వాట్సాప్లో ఉన్నాయి. ఒక్క మెసేజ్ పెడితే చాలు వినియోగదారులు అందరూ మిమ్మల్ని పొగుడుతారు. కాబట్టి ఆ వ్యవస్థ ఈరోజు మనకుంది. నేను మొదలుపెట్టినప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇంటింటికి గడపకి తొక్కినాం అప్పట్లో. కాబట్టి ఈ విధానాన్ని పాలేకర్ గారు ఇచ్చినటువంటి పరిజ్ఞానాన్ని ఈరోజు విజయరామ్ గారి ద్వారా గొప్పగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి సదస్సుల ద్వారా మంచి అవగాహన కలిగించడానికి వారు చాలా కృషి చేస్తున్నారు. వారికి మీ అందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే, మనం ఎంత మాట్లాడుకున్నా మనకు ఆరోగ్యంగా ఉండాలి, మనకు ఇంటిల్లపాది మనకు ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి. అంతే, ఎంత సంపాదించినా కూడా. కాబట్టి ఆ పిల్లకాయలు ఆరోగ్యంగా ఉంటారు, మన భూమి ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో యువతని కూడా ఒక మార్గంలోకి తేవాలి. ఇంకా మళ్ళీ వెనక్కిపోకూడదు, వాళ్ళు కొత్తగా అనుకోకూడదు ఒక 5 సంవత్సరాల తర్వాత. అందువల్ల హై స్కూల్ నుంచి, డిగ్రీ కాలేజ్ నుంచి, అగ్రికల్చర్, ఎస్వి యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీలో కూడా ఒక చిన్న మోడల్ పెట్టించినాం. అంటే ప్రతి రైతు కూడా కూరగాయలు పండించుకోవాలి, ప్రతి వినియోగదారుడు కూడా పండించుకోవాలి. ఆ మోడల్ కార్డు చూస్తే 20x20 మోడల్లో 15 రకాల కూరగాయలు వేసే మోడల్ కూడా ఏర్పాటు చేసినాం. అంటే ఎవరో పండిస్తారు, ఇంకా మనమే తింటామనేటువంటి ఆలోచన కూడా లేకపోవచ్చు. భవిష్యత్తులో మనమే పండించుకోవాలి, 10 మందికి కుటుంబాలకి మనమే ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో
ఈ యొక్క 2020 మోడల్ని దాంట్లో కూడా కొన్ని కూరగాయలతో పాటు మనము పండ్ల చెట్లు కూడా పెట్టుకోవచ్చు. ఒక మునగ చెట్టు పెట్టుకోవచ్చు, అది ఒక ఆకు వస్తుంది, మునక్కాయలు వస్తుంది. అదేవిధంగా ఒక బొప్పాయి చెట్టు పెట్టుకోవచ్చు, ఒక అరటికాయ పెట్టుకోవచ్చు, ఒక జామకాయ చెట్టు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇన్ని పద్ధతులతో ఒక 20 మోడల్లోనే మనం అడిగేస్తే కానీ జీవామృతం ఎట్లా కలపాలి, ఘనజీవామృతం ఎట్లా కలపాలి మనకు తెలియదు. అది మనం ఒక ఫ్యామిలీ ఫార్మింగ్ మోడల్ మాదిరిగా ప్రతి కుటుంబం మళ్ళా పిల్లకాయలకి మళ్ళీ ఎడ్యుకేట్ చేయని అవసరంలే. మీకు ఏమి కావాలన్నా కూరగాయలు తీసుకొచ్చుకొని రండి, మేము తింటాం. ఈరోజు మీకు ఆ పిల్లకాయలకి అటువంటి పరిజ్ఞానం ఇచ్చేసినామంటే వాళ్ళు ఎక్కడైనా పెద్దోళ్ళు ఎక్కడున్నా ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కూడా ఆ పరిజ్ఞానం మనసులో ఉంటుంది. కాబట్టి ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ తయారవుతుంది, ఆరోగ్యమైనటువంటి కుటుంబాలు మొదలవుతాయి. ఇంకా మనము మట్లో చేయి పెట్టకుండా ఇదే విధంగా సదస్సులకు వచ్చి పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అడుగు పెట్టలేరు, ఏమైపోతుందో అది ఎక్కడో ఎవరో పండిస్తారు మనం తింటామనే భావనలోనే ఉన్నారు. ఇంకా అట్లా కాకూడదు. ఈ రోజు నుంచైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కనీసము ఒక 10x10 లేదా 5x5 లేదా 20x20 ఒక అడుగు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒక గో ఆధారిత వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ గారు యొక్క పరిజ్ఞానాన్ని అమలు పరిచినారంటే అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థలు మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతా ఈరోజు మారుమోగుతూ ఉంది. పాలేకర్ గారి విధానమే ఇంకా భవిష్యత్తులో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఆయన్ని. అయినా కూడా ఈరోజు 75-80 సంవత్సరాలైనా కూడా పాలేకర్ గారు ఈరోజు ఎన్నో గ్రామాలు సదస్సులు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు యూట్యూబ్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కూడా పరిజ్ఞానం అందించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని కూడా మీరు అమలుపరుచుకొని వెంటనే అందిపుచ్చుకోవడానికి 15 రోజులు అవుతానే ఆకుకూరలు వచ్చేస్తాయి, 45 రోజుల తర్వాత వంగ, మిరప, టమాటా వచ్చేస్తాయి, బీట్రూట్, క్యారెట్, ముల్లంగి 50-60 రోజులకు వచ్చేస్తాయి. కాబట్టి ఇంకా మనము ఆలోచించుకుంటూ ఉంటే ఎవరో పండిస్తారు మనం తింటామనేది భావన లేకుండా ఎవరు మనం పండించలేమనుకోండి, ఒక రైతును పట్టుకోండి, 10 మంది కన్జ్యూమర్స్ని ఒక రైతును పట్టుకోండి, అన్నీ ఆయనే తయారు చేసి మన ఇళ్ళకి పంపిస్తాడు. కాబట్టి ఎన్నో పద్ధతులు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఈ యొక్క చిన్న అవకాశాన్ని నాకు ఈరోజు పెద్దలు మాకు కల్పించినందుకు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.